అందరికీ నమస్కారం. గురుకృప ఛానల్‌కి స్వాగతం. నిన్నటి వీడియోలో వ్యాస శిష్యులు బదరిక ఆశ్రమం చేరుకోవడం తెలుసుకున్నాం. వారు బదరిక ఆశ్రమంలో ఎవరిని కలిశారు? ఏ ఏ విషయాలు తెలుసుకున్నారో ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బదరిక ఆశ్రమంలో వ్యాస శిష్యులు వ్యాస మహర్షిని కలిపి ప్రణామాలు తెలిపి తదుపరి ఇలా ప్రశ్నించారు. వ్యాస మహర్షి, మాకు అగ్నిపురాణం యొక్క ఆవిర్భావము మరియు విశిష్టత తెలియచేయండి అనగా వ్యాస మహర్షుల వారు చిరునవ్వుతో చెప్పడం ప్రారంభించారు. అగ్నిదేవుడు వశిష్ఠుల వారికి మొదట చెప్పారు. అందుకు దీనికి అగ్నిపురాణం అన్న పేరు వచ్చింది. ఈ సకల చరాచర జగత్తును ఆవరించిన చైతన్య స్వరూపుడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ గురించి అగ్నిపురాణంలో అద్భుతంగా వివరించారు. ఈ అగ్నిపురాణానికి మరొక పేరు బ్రహ్మ విద్య అని కూడా పేరు. బ్రహ్మ విద్య వలన సమస్త మానవాళికి, ఋషులకు కూడా శుభం చేకూరుతుంది. తదుపరి వశిష్ఠుల వారు ఒకానొకప్పుడు ఇతర ఋషులతో కలిసి వైకుంఠానికి వెళ్ళినారు. మరి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తిని కలిసి ఏమేమి మాట్లాడారనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీమాత్రే నమః.